చెల్లెలు రొట్టెలు చేస్తుందండి, జొన్న రొట్టెలు. జొన్నగా ఉడుకు నీళ్ళు వేడి నీళ్ళు పోస్తుంది రొట్టెలల్లా, జొన్న రొట్టెలల్లా. ఇంకా వేడి నీళ్ళు పోస్తుంది. వేడి నీళ్ళు పోస్తేనే వస్తాయంట. నాకు అంతగా రావండి, మా చెల్లెలు చేస్తుంది. లైవ్లో ఒకరు అడిగారు కదా రొట్టెలు చూపించండి, చూడండి ఫ్రెండ్స్, ఇక చూపిస్తుందా. ఇంకా వేడి నీళ్ళు పోస్తుంది రొట్టెలు, జొన్న రొట్టెలు చేయనికే. మా చెల్లెలు కట్టెల పొయ్యి మీద చేస్తుంది. ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టిందండి. ఇక ఇలా కట్టెల పొయ్యి అంటి పెట్టింది, ఇటుకెరాలు పెట్టి. ఇంకా ఇక్కడనేమో పిండి తడుపుతున్నది. వేడి నీళ్ళు పోసింది కదా, మసలే నీళ్ళు పోసింది. ఇక ఇంత పొగలు వెళ్తున్నాయి చూడాలి. ఇట్లా నీళ్ళు పోస్తేనే వస్తాయంట రొట్టెలు. ఈమె బాగా చేస్తుందండి, నాకు రావు. మా చెల్లెలు మొత్తం అట్లా బిస్కుతూ చేయాలంట. ఇలా వేడివేడిగా మొత్తం అట్లా కలిపేసి. నేను నిన్న వచ్చిన ఫ్రెండ్స్, మా చెల్లెలతో వచ్చింది. నిన్న కొంచెం వేరే పని ఉండి ఆ పని మీద గిట్ట వచ్చిన. అదే మా తమ్ముడు పైసలు ఇవ్వాలి కదా, కాడికి వచ్చింది పైసల కోసం అని. వస్తే ఇక మా అబ్బాయి హైదరాబాద్ పోనీకి ఇది మాయిపోద్దు కదా, ఇక హైదరాబాద్ పోలేనని ఇంకా ఇక్కడికి మా చెల్లెలతో వచ్చిన. మా చెల్లెలు ఈయనే ఉంది, దగ్గర కొసుకి దగ్గర ఉంది మా చెల్లెలు. అందుకని ఇంకా వాళ్ళ ఊరికి ఆటోలు గిట్ట బాగా దొరుకుతాయి, జల్దీ దొరుకుతాయి అండి. అందుకే ఇక్కడ వచ్చిన. ఇంకా ఇక్కడికి వచ్చిన. ఇంకా మా చెల్లెలు అయితే అన్నం చేసింది, చింతపులుసు చేసింది, పచ్చికాయలు వేసి అన్నీ చేసింది. ఇప్పుడు రొట్టె తిండికి రొట్టె చేస్తున్నది. చూడండి మా చెల్లెలు ఇలా కొడుతుంది రొట్టె. చూడండి అట్లా పటా కొడుతుంది. వేనీళ్ళు పోసి అలా రొట్టె మొత్తం అట్లా కలిపేసింది. కలిపేసి అక్కడ పెట్టింది. కొంచెం పిండిగా పక్కకి పెట్టిందండి. పెంచు మీద వేసింది చూడండి. పెంచు మీద వేసి ఇంకా దీనికి నీళ్ళు అంటిస్తుంది కదా చందు, దీనికి నీళ్ళు అంటిస్తుందండి. బట్టతోటి అంటిస్తావా? उससे चाहे तो आटा अच्छा लगता है। मैं भी ऐसी करी थी, आटा हाथ से करे तो नहीं लगता आटा. బట్టతో ఎట్లా అంటారు చూడండి రొట్టెకి మొత్తం పిండి మొత్తం అనేది వస్తుంది అట్లా రొట్టెకి. తిప్పేయలేదాన్ని, తిప్పేసిందండి మా చెల్లెలు రొట్టె. నిన్నొస్తి బావా, బాగుంది.